శ్రీమాత్రే నమః. ఒకసారి కంచి పరమాచార్య స్వామి వారి మఠానికి ఒక భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆయన దర్శనానికి వచ్చారు. కాంచీపురం వచ్చారనమాట. ఆయన కుటుంబం బాగోగుల గురించి పరమాచార్య స్వామి వారి విచారించిన తర్వాత ఆయనని ఒక పని చేయమని చెప్తారు. అదేంటంటే, ఒక గజ ఈతగాడితో కాలడిలోని పూర్ణా నది నుంచి 2 చోట్ల నది అడుగు నుంచి ఇసుక తీయమని చెప్తారు. ఒకటేమో ఆ నది కేరళలో కాలడిలోకి ప్రవేశించే ముందు, ఇంకొకటేమో కాలడిలో. తర్వాత మహాస్వామి వారు అలా తీసిన ఇసుకని కార్బన్ డేటింగ్ ద్వారా ఆ ఇసుక యొక్క వయస్సుని కనుగొనమని చెప్తారు. మహాస్వామి వారి ఆజ్ఞ మేరకు ఆ శాస్త్రజ్ఞుడు ఆ 2 చోట్ల ఇసుకని తీయించి దాని వయస్సు నిర్ధారణ చేశారు. మొదటి స్థలంలో తీసిన ఇసుక సుమారుగా 1,00,000 ఏళ్లకు పూర్వం ఏర్పడిందని, రెండవ చోట తీసిన ఇసుక దాదాపుగా 2,500 సంవత్సరాలకు పూర్వం ఏర్పడిందని తేలింది. మనకు లభించే చరిత్ర ప్రకారం ఆదిశంకరాచార్య స్వామి వారి తల్లిగారైన ఆర్యాంబ గారు రోజూ స్నానానికి పూర్ణా నదికి వెళ్లడానికి కష్టంగా ఉంటే, శంకరాచార్య స్వామివారు పూర్ణా నదిని తమ పాదములను అనుసరించి వచ్చి తమ పూర్వీకులు నివసించిన ఇంటి ముందు నుంచి ప్రవహించేలాగా చేశారు. కాబట్టి కాలడిలోని ఆ నది ఇసుక వయస్సును బట్టి ఆదిశంకరాచార్యుల వారు 2,500 సంవత్సరాలకు ముందు, దాదాపుగా క్రీస్తు పూర్వం 509లో పుట్టారని స్పష్టమవుతోంది. ఇక్కడ క్రీస్తు పూర్వము అని ఉపయోగించినందుకు మీరు కింద మళ్ళీ కామెంట్లు పెట్టకండి. సామాన్య శకం కదా అని అడగకండి. అందరికీ కొన్ని విషయాలు అర్థం అవ్వాలి అంటే కొన్ని ఎలా అయితే చెప్పాలో అలా చెబితేనే అర్థం అవుతుంది. సామాన్య శకము అని నేను చెప్పాననుకోండి, సామాన్య శకమా అంటారు. అదే నేను ఇప్పుడు ఉపయోగించిన మాటని చెప్పాను అని అనుకోండి, ఓహో అంతకు ముందన మాట అని అంటారు. కాబట్టి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలు చెప్పినప్పుడు ప్రతిదాన్ని తప్పు పట్టేందుకు ప్రయత్నించకండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తారు. అదేంటంటే, అలెగ్జాండరు దండయాత్రకి వచ్చాడు కదా. అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో పాటు గ్రీకు తత్వవేత్త పిర్రో కూడా ఉన్నారు. అలసిపోయిన అలెగ్జాండర్కి తత్వశాస్త్రం గురించి వివరించేటప్పుడు ఆయన రజ్జు సర్ప న్యాయం గురించి కూడా ఆ ఉపమానాన్ని ఉపయోగించారట. ఈ ఉపమానం అద్వైత తత్వశాస్త్రానికి ఆధారం అని కూడా చెప్తారు. ఇది పరమాచార్య స్వామి వారి లీలలలో ఉంటుంది. ఇదేం కల్పితం కాదు. కార్బన్ డేటింగ్ చేశారు అని చెప్తున్నారు కాబట్టి, కార్బన్ డేటింగ్ అనేది శ్లోక ప్రమాణం కాదు కాబట్టి, అది శాస్త్రీయ సంబంధమే కాబట్టి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే కాబట్టి, ఒకసారి దీనికి రుజువు కావలసిన వాళ్ళు తెలుసుకుంటే సరిపోతుంది. నాకైతే పరమాచార్య స్వామి వారు చెప్పింది వేదం కాబట్టి ఆయన చెప్పిందే నాకు ప్రమాణం. ఈయనేమి ఎగిరే దేవుడు, పడుకునే దేవుడు, కళ్ళజోడు పెట్టుకునే దేవుడు కాదు, నడిచే దైవం. మరి మీకు? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.